నమస్తే. ట్రంప్. ట్రంప్‌కి మూడ్ గాని, మైండ్ గాని బావుంటే ఒకలా ఉంటాడు. లేదు ఆయనకేదైనా కావాలి అని అనుకుంటే అది జరిగినప్పుడు ఒకలా ఉంటూ ఉంటాడు. సో, ఆ ఎఫెక్ట్ సొంత వాళ్ళ మీదైనా, ఇష్టపడిన వాళ్ళ మీదైనా, మిత్రత్వం ఉన్న దేశం మీదైనా గూడా ఒకేలాగా చూపిస్తూ ఉంటాడు. సో, యాక్చువల్‌గా గల్ఫ్ దేశాలతోని ఆయన మిత్రత్వం బానే ఉంటుంది. బట్ అటువంటి గల్ఫ్ దేశాల మీద గూడా ఈరోజు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు అనంటే అసలు సిట్యుయేషన్ ఏమై ఉండొచ్చు? యుద్ధం ప్రకటించినంత అవసరం ఏమొచ్చింది ఆయనకి? సో, ఇది మనం మాట్లాడదాం ఒకసారి. దీని మీద మంచి అనాలిసిస్ తీసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే నమస్తే. సార్. సో, ఎట్లా తీసుకోవచ్చు? ట్రంప్ అనంగానే మనకి ఎవ్రీ డే ఒక న్యూ యాహ్! ఎరా ఉంటూ ఉంటుంది. సో, ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద ఆయన యుద్ధం ప్రకటించాడంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్‌గా. మామూలుగా ఒక సామెత ఉందండి. అంటే ట్రంప్‌కి ఎనిమీగా ఉండడం డేంజరు. ఫ్రెండ్‌గా ఉండడం మోర్ డేంజర్. సో, అవును. దాని బదులు ఎనిమీగానే ఉంటే బెటర్ అనేది ఉంది. అలాగా ఇప్పుడు ఆయన ఆహ్, తనకి ఫ్రెండ్‌గా ఉంటున్న వుమెన్ మీద పడ్డాడు. హ్మ్. చాలా తీవ్రంగా కామెంట్ చేశాడు. వుమెన్ ఓకే. మీద బాంబులేస్తాను. షిట్ ఔట్ ఆఫ్ దెమ్ అని కూడా అన్నాడు. ఓకే. అంటే వాళ్ళ ఇది చూస్తాను, అంతు చూస్తాను హ్మ్. అన్నట్టుగా మాట్లాడాడు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అలాగే ఈ యుద్ధం రకరకాల షేపులు తీసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏ షేప్‌లో ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే సడెన్‌గా గల్ఫ్ దేశాలన్నీ కూడా ట్రంప్ ఫోల్డ్ నుంచి లేదా అమెరికా ఫోల్డ్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా కూడా మనకి యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో అది కూడా ఒకటి. ఎందుకంటే గల్ఫ్ దేశాలకి ఇప్పటివరకు అమెరికాకి సపోర్ట్‌గా ఉంటున్నాయి. అమెరికాతో వర్తక వాణిజ్యాలు ఉంటున్నాయి. అట్లాగే అమెరికా సెక్యూరిటీ కవర్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుంది గల్ఫ్ దేశాలకి. హ్మ్. గల్ఫ్ దేశాల్లో 19 అమెరికన్ మిలిటరీ స్థావరాలున్నాయి. ఎయిర్ ఫోర్సు, నేవీ, గ్రౌండు అన్నీ కలిపి 19 ఫోర్సులున్నాయి. మొత్తం మిడిల్ ఈస్ట్‌లో 50,000 మంది అమెరికన్ సైనికులున్నారు. హ్మ్. మొత్తం 24 చోట్ల మిడిల్ ఈస్ట్‌లో అమెరికా స్థావరాలున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి అరౌండ్ అమెరికాతో కూడా కలుపుకుంటే 800 స్థావరాలుంటాయి. అందులో 24 స్థావరాలు ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఒక్క ఓకే. గల్ఫ్ దేశాల్లో మాత్రమే 19 స్థావరాలున్నాయి. ఒమన్‌లో కూడా వాళ్ళకి స్థావరం ఉంది. ఒమన్ కూడా గల్ఫ్ దేశాల్లో భాగంగా అమెరికాకి ఫ్రెండ్‌గానే ఉంటుంది. అయితే సడెన్‌గా ఇప్పుడెందుకు ట్రంప్ ఈ మాట అన్నాడు నిన్న? సో, ఒమన్‌ని ఎందుకు ఎనిమీగా ప్రకటిస్తున్నాడు? ఒమన్ చేసిన తప్పేంటి అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు యుద్ధం మొదలైంది దేనికోసం? ఇజ్రాయెల్ కోసం మొదలైంది హ్మ్. యాక్చువల్‌గా. ఇజ్రాయెల్‌కి తన ఎక్స్‌పాన్షనిస్ట్ అంటారు. అంటే ఇజ్రాయెల్ భూభాగం ఇప్పటివరకు వాళ్ళకి సరిహద్దులు అనేవి లేవు. పెంచుకుంటూ వెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్. హ్మ్. చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆక్యుపై చేసుకోవాలి. ఈ పాలస్తీనాల్ని, తర్వాత లెబనాను, సిరియా, ఈ చుట్టుపక్కల జోర్డాను, ఈజిప్ట్ వీటిలో ఉండే ఆల్రెడీ కొన్ని భూభాగాల్ని ఆక్యుపై చేసుకుంది. వీటిని ఇంకా ఎక్స్‌టెండ్ చేయదు. దీనికి అడ్డుగా ఉన్నది ఒక ఇరానే. ఎందుకంటే మిగతా ఏ దేశం కూడా ఇజ్రాయెల్‌ని ఓడించే శక్తి సామర్థ్యాలు లేవు. ఒక ఇరాన్‌కి మాత్రమే ఆ శక్తి సామర్థ్యాలు ఉంది. ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఇజ్రాయెల్ చుట్టూ ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పేరుతో ఫోర్సెస్‌ని, మిలిటరీ ఫోర్సెస్‌ని తయారు చేసుకునింది. ఇటు లెబనాన్‌లో హెజ్బుల్లాసు, తర్వాత యెమెన్‌లో హౌతీలు, పాలస్తీనాలో హమాసు, ఇటు సిరియా, ఇరాక్ దీంట్లో షియా మిలిషియా ఇలాగా మొత్తం బంధించడానికి ఇది ట్రై చేస్తుంది. సో, దీనికి అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ ఉన్నాయి. అందుకనే ఇజ్రాయెల్ ఇరాన్‌ని ఎదుర్కోగలుగుతుంది ఇన్నేళ్ల పాటు. ఈ సపోర్ట్ ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ని బలహీనపరచాలి. అవసరం కుదిరితే ఇరాన్‌లో రిజీమ్ చేంజ్ అక్కడున్న ఆయన సుప్రీం లీడర్‌ని చంపేసి, అలీ ఖమేని చంపేసి మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి. పహ్లవి అని పాత కింగ్ తాలూకా ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి పెట్టాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. దాన్ని అమెరికాని ఒప్పించడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తుంది. ఒప్పుకోలేదు. ట్రంప్ ఇప్పుడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఫిబ్రవరి 25న అటాక్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇరాన్ దృఢంగా నిలబడింది. గట్టిగా పోరాడుతుంది. దానికి కొన్ని కొత్త ఆయుధాలు దొరికాయి. అందులో ఒకటేమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇప్పుడేమైపోయింది, ఒకప్పుడు యుద్ధం ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఫ్రీగా ఉన్నింది. ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ అండ్ గ్యాస్ వస్తున్నాయి. సో, ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు యుద్ధంతో అదేమైంది, మూసేసింది. తన కంట్రోల్‌లోకి తీసుకుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్‌కి నార్త్ వైపు హార్మూజ్ ఉంటది. సౌత్ వైపు ఏమో ఒమన్‌కి ఉంటది. మధ్యలో ఒక రూట్ ఉంటది. 3 రూట్లు ఉంటాయన్నమాట సముద్రంలో. ఈ 3 రూట్లలో మధ్య రూట్‌లేమో ఎక్కువగా మైన్స్ పెట్టేసింది. ఓకే. అటుపక్క ఒమన్ రూట్‌లో కూడా ఇది అటాక్ చేయడంతో 3 రూట్లు మూసుకుపోయినాయి.
మధ్యలో కొద్ది రోజులు ఓపెన్ అయింది. ఈ ఎంఓయు జూన్ 18న ఎంఓయు సైన్ చేశారు. అప్పుడు ఓపెన్ అయింది. మళ్ళీ గొడవలు అయ్యి మళ్ళీ జూలై 8 నుంచి మళ్ళీ ఇరాన్ మీద అమెరికా అటాక్ చేయడం, మళ్ళీ హార్ముజ్ క్లోజ్ అయిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికాతో చర్చలు ఆపేసింది. ఎలాగో అమెరికాతో యుద్ధం ఉంది. ట్రంప్కి నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ట్రంప్ పెద్ద స్థాయి యుద్ధం చేయడు అని ఇరాన్కి తెలుసు కాబట్టి ఇరాన్ ఏం చేస్తుందంటే ఒక రకం ట్రంప్ని వేధిస్తుంది ఇండైరెక్ట్గా. ప్రెజర్ చేస్తుంది ట్రంప్ మీద. ఇరాన్కి ఏంటంటే ఇరాన్ కూడా ప్రెజర్ ఉంది. ఎందుకంటే అమెరికా బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రీఇంపోజ్ చేశారు. బ్లాకేడ్ ఉంది. ఇరాన్ నుంచి ఒక షిప్ బయటికి పోవడం కానీ ఇరాన్కి ఒక షిప్ బయటికి రావడం లోపలికి రావడం జరగట్లేదు. రెండోది ఇరాన్లో దాదాపు 300% ఇన్ఫ్లేషన్ ఉంది. అతి భయంకరమైన ఆర్థిక మాంద్యం ఉంది. అయినప్పటికీ కూడా ఇరాన్ తగ్గట్లేదు. ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ లేకుండా ఇప్పుడు మళ్ళీ మనం కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి తట్టుకుందాం అన్నట్టుగా అది చేస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలం ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడమే ట్రంప్కు అవసరం అయిపోయింది. యాక్చువల్గా అది మొదట్లో అజెండాలో లేదు. అసలు యుద్ధం ఎందుకు వచ్చిందని, ఎందుకు చేస్తున్నాం అని వాళ్ళు చెప్పారంటే వీళ్ళు అణ్వాయుధాలు తయారు చేయబోతున్నారు. న్యూక్లియర్ ఓపెన్కి రెడీగా ఉండే వెపన్ గ్రేడ్ యురేనియం వీళ్ళ దగ్గర 60% శుద్ధి చేసిన యురేనియం 440 కేజీలు ఉంది. దాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టడం కోసం యుద్ధం చేస్తున్నామని మొదలుపెట్టి ఇవాళ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడమే యుద్ధ లక్ష్యంగా మారిపోయింది. ఒకప్పుడు ఓపెన్గా ఉన్నదాన్ని. సో ఇప్పుడు ఈ ఇరాన్ కూడా కొత్త ఆయుధం, అణ్వాయుధం కంటే కూడా బలమైన ఆయుధమే ఇది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెట్టగలదు. 20% ఆయిల్ గ్యాస్ ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇరాన్ ఏం చేస్తుందంటే తెలివిగా ఒమన్తో ఒక ఒప్పందం చేసుకొని ఒమను ఇరాన్ కలిసి పర్మనెంట్గా ఒకవేళ యుద్ధం ఆగకపోయినా పర్మనెంట్గా హార్ముజ్ జలసంధి అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళే, టోల్ కట్టిన వాళ్ళనే వదులుతారు. అంటే మొత్తం కార్గో వాల్యూలో 5 to 7% టోల్ కట్టాలి. ఈ రెండు వసూలు చేస్తాయి ఒమెన్ అండ్ ఇరాన్ కలిసి. ఒమెన్ కూడా మంచిది, కొత్త ఆదాయ వనరు వచ్చినట్టే కదా వాళ్ళకి, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో అని చెప్పి దాదాపు చర్చలు కొలుక్కొచ్చాయని ఇటు ఇరాన్ ప్రకటించింది, ఒమన్ కూడా ప్రకటించింది. ఇది ఇప్పుడు ట్రంప్కి కోపం తెప్పించింది. అంటే నేను ఓపెన్ చేయండిరా అని చెప్తుంటే మీరిద్దరు ఇప్పుడు ఇరాన్ ఒకటే మొన్నటి వరకు చేస్తుంటే ఇప్పుడు ఒమన్ కూడా ఇరాన్తో కలిసి మీరిద్దరు చేస్తే నేనేం చేయాలి, నేను గమ్మని ఉండాలా అన్నట్టుగా ట్రంప్ కోపం వచ్చి ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే అవమానాల మీద అవమానాలు. వాళ్ళ మీడియానే రోజు ట్రంప్కి వ్యతిరేకమైన కథనాలు చేస్తుంది. అంటే ఎందుకు పోయినట్టు యుద్ధానికి, ఏం సాధించినట్టు. సో అమెరికన్ డాలర్లు పోయింది, ఆయుధ సంపత్తి 60% డిఫెన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా వాడేసాము, 60% పోయింది. తర్వాత డాలర్లు దాని ఏమంటారు బిలియన్ల కొద్ది వేస్ట్ అయిపోయింది. అమెరికాలో కూడా ఆయిల్, గ్యాస్, తర్వాత నిత్యావసర వస్తువులు అక్కడ కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ అమెరికాకి అవసరం లేని యుద్ధానికి వెళ్ళిపోయి ట్రంప్ ఇప్పుడు భంగపాటు పడిపోయాడు. ఇరాన్ని ఏమీ చేయలేక ఇరాన్ని ట్రంప్ని ఆడుకుంటుంది అన్న విధంగా ట్రంప్ మీద అక్కడ ప్రెజర్ పెరిగింది. మరొక పక్క ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ 2 ఉంటాయి. ఈ రెండిట్లో కానీ ట్రంప్కి మైనారిటీ అయిపోతే రేపు పొద్దున ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు కాదు. సో ఇది ట్రంప్కి కోపం తెప్పించింది. అందుకని ఒమన్ను బెదిరిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ట్రంప్ బెదిరింపులకి ఎవడు భయపడట్లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు బెదిరిస్తాడు, సాయంత్రం అయితే మళ్ళీ సంధి అంటాడు, టాక్స్ జరుగుతున్నాయంటాడు, మళ్ళీ మరుసటి రోజు యుద్ధం అంటాడు. ఇలాగా ఇతను బెదిరింపులంతా మన భాషలో బుడ్డ బెదిరింపులు అంటారే, అతను బెదిరిస్తే ఏం చేస్తాడు ట్రంప్ అన్న ఇది వచ్చింది. ఇప్పుడు ఒమన్ మీద బాంబులు వేస్తాడు అనుకో, ఇరాన్ గమ్మున ఉంటుందా, ఇరాన్ మిగతా స్థావరాల మీద బాంబులు వేస్తుంది. సో యుద్ధం పెరుగుతుంది. యుద్ధం పెరగడం వల్ల ట్రంప్కి నష్టం ఎక్కువగా ఉంది. అందువల్ల ఒమన్ కూడా దీనికి భయపడే పరిస్థితి లేదు. గల్ఫ్ దేశాలు అందుకనే సపరేట్ అవుతున్నాయి. అంటే వీళ్ళ అమెరికా ఫోల్డ్ నుంచి బయటపడేదానికి చైనాతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. మరో పక్క యుఏఈ, తర్వాత పాకిస్తాను, తర్వాత టర్కీ, ఈ 3 దేశాలు కలిసి స్ట్రాటజిక్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. అట్లాగే యుఏఈ బంగారు నిల్వల్ని ఇరాన్కి పంపిస్తుంది. ఇరాన్తో మంచి చేసుకోవడానికి గల్ఫ్ దేశాలు
ట్రై చేస్తున్నాయి. ఉమ్, ఎందుకంటే ఇరాన్ అమెరికా మీద కోపంతో మనల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇరాను గల్ఫ్ దేశాల దగ్గర అవ్వడం అనేది ట్రంప్కి ఒక పెద్ద షాక్. shock. అంటే అంతకుముందు బాగుండేది, అనవసరంగా ట్రంప్ యుద్ధంలోకి దిగి అమెరికాని ఒక పరువు తీస్తున్నాడు ట్రంప్. అవును. పరువు తీయడమే కాకుండా అమెరికాకి నష్టకరమైన నిర్ణయాలు తీసుకునే తీసుకుంటాడు. విధంగా అతని బిహేవియర్ ఉంటుంది. ఉమ్, ఆ ఫ్రస్ట్రేషన్ని అతను బయట పెట్టుకోవడానికి ఒమన్ని బాంబులు వేసేస్తా, వాళ్ళని చంపేస్తా, ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా కమెడియన్ మాటలాగా అయిపోయింది. కమెడియన్ అంటాడు కదా, నన్ను వదలంటారా, నిన్ను ఎవడు అవును. పట్టుకోలేదు పోరా అంటారు కదా, అలాగే ట్రంప్ను కూడా ఎవడు పట్టుకోలేదు, వేయచ్చు అని. అవును. కానీ అతను బెదిరిస్తుంటాడు అనమాట. ఉమ్, సో నాకు తెలిసి యుద్ధంలో నష్టం కానీ లూజర్ ఎవరు అంటే అమెరికానే లూజరు, ట్రంపే లూజరు, ఇరాన్ లూజర్ కాదు. ఇరాన్ నష్టపోయిండొచ్చు కానీ ఇరాన్ సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవాలి. అంటే ఒక అమెరికాని ఢీకొనొచ్చు, ఏమీ కాదు అని నిరూపించింది ఇరాన్. గట్టిగా నువ్వు కానీ నిలబడి నీ స్ట్రాటజిక్ బలాలని కానీ అర్థం చేసుకొని నువ్వు దిగితే అమెరికా ఏమీ ఇన్విజిబుల్ ఫోర్స్ కాదు, ఉమ్, అమెరికాను కూడా ఎదిరించి నిలబడచ్చు అన్న ఒక సందేశాన్ని ఇచ్చింది. అవును. భారతదేశం లాంటిది పెద్ద దేశమే ట్రంప్కు భయపడి అతను చెప్పిన వాటికన్నిటికీ ఒప్పుకొని ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం. అవును. కానీ ఇరాన్ ధైర్యంగా నిలబడి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా యుద్ధంలో ఇరాన్ ఎక్కడ తలగకుండా పోరాడుతుందంటే ఖచ్చితంగా ఆల్రెడీ విన్నర్ అవును. ఈజ్ ఇరాన్, లూజర్ ఈజ్ ట్రంప్. థ్యాంక్ యూ సార్.